హాయ్ అండి. వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు వెలక్కాయ కర్రీని చేసి చూపించబోతున్నానండి. ఎప్పుడూ రొటీన్గా పచ్చడే కాకుండా వెలక్కాయతో ఇలా కర్రీని కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ మసాలాలు లాంటివి అవసరం లేకుండా చాలా సింపుల్గా ఈ వెలక్కాయ కర్రీని చేసుకోవచ్చు. ముందుగా ఒక వెలక్కాయ తీసుకొని దాంట్లో ఉండే గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కర్రీకి సరిపడగా వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకొని కచ్చాపచ్చాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వేయించుకోవాలి. ఇది వేగేలోపు అదే మిక్సీ జార్లో తీసి పెట్టుకున్న వెలక్కాయ గుజ్జును కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లో చేసి పెట్టుకున్న వెలక్కాయ పేస్ట్, తగినంత ఉప్పు, పసుపు, కర్రీకి సరిపడగా కారం వేసుకొని కలుపుకొని తగినన్ని నీళ్లు కూడా వేసుకొని కూరని ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టి ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఒక 5 నిమిషాల పాటు కర్రీని ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ అంతా దగ్గర పడిపోయిందండి. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెలక్కాయ కర్రీ రెడీ అవుతుంది. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.